హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. మనలో చాలామందికి డబ్బు సంపాదించాలి, సమాజంలో గౌరవంగా బతకాలి, డబ్బు వల్ల మనకి ఎలాంటి అమర్యాద జరగకూడదు, వీడి దగ్గర డబ్బు లేదు అని ఎవరు మనల్ని చిన్న చూపు చూడకూడదు అని ప్రతి ఒక్కరికి ఉంటుందన్న. కానీ ఆ డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బుని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం, లేదా ఆ డబ్బే మన లైఫ్‌ని అలా కంట్రోల్ చేస్తూ ఉంటుందా అనేది మనం తీసుకునే డిసిషన్ మీద ఆధారపడి ఉంటది. ఒకటి, డబ్బుని మనం కంట్రోల్ చేయడం అనేది అది మనని ఫ్యూచర్‌లో రిచ్‌గా మారుస్తుంది. కానీ డబ్బే మనల్ని కంట్రోల్ చేస్తూ పోతే మన జీవితం మొత్తం పూర్‌గానే ఉండిపోతా ఉన్నాం. అది నువ్వు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా సరే, ఎప్పుడైతే డబ్బుని నువ్వు కంట్రోల్ చేయడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి నువ్వు రిచ్ అయిపోతావు అన్న. మామూలుగా కాదు. మనలో చాలామంది శాలరీ వచ్చిన ఒక 5 రోజుల పాటు చాలా రిచ్‌గా ఉంటారు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి అయిపోద్దంటే జస్ట్ ఒక 15వ తారీఖు, 10వ తారీఖు వచ్చిన తర్వాత నుంచి మామూలు నరకం అనిపించరు. మళ్ళీ ఎప్పుడు శాలరీ వస్తుందిరా దేవుడా అని చెప్పి ఎవరికీ చెప్పుకోలేక లోపలే బాధపడిపోతూ అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చి అడ్జస్ట్‌మెంట్లు చేయడాలు, ఈఎంఐ కార్డులని, ఇవని, అవని, ఇంకా క్రెడిట్ కార్డులని, ఇంకా ఎలాంటి నరకం అనుభవిస్తాం అంటే అలాంటి నరకం అనుభవిస్తాం. శాలరీ వరకే ఎందుకన్నా, జస్ట్ మన జేబులో ఒక 10,000 ఉంటే 9,000 ఖర్చు పెడతాం. అలా ఖర్చు పెడితే మన జీవితం మొత్తం పూరుగానే ఉంటాం. అదే 10,000లో 5,000 సేవింగ్స్‌కి, 5,000 ఖర్చులకు ఉంటే నువ్వు ఫ్యూచర్‌లో రిచ్ అవుతావు అన్న. అది మామూలుగా కాదు. ఈ సమాజంలో నువ్వు ఎవరి దగ్గరైతే చీకొట్టించుకున్నావో, డబ్బు లేదు అనే కారణంతో వాళ్ళతోనే నీకు జై కొడతారు. ఎప్పుడైతే నువ్వు ఈ సేవింగ్స్ మొదలు పెడతావో, ఎప్పుడైతే ఒక సెల్ఫ్ డిసిప్లిన్‌తో, ఒక కంట్రోల్‌తో మనీని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తూ నీ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతావో, ఆ రోజు ఈ సమాజంతో పాటు నిన్ను ఎవడైతే తక్కువ చేసి మాట్లాడాడో ప్రతి ఒక్కడు ఇదిరా లైఫ్ అంటే, ఈడిదిరా లైఫ్ అంటే, ఇలా ఉండాలిరా చెప్పి మనకు అలా చెప్పిన రోజు మనకంటూ ఒక క్లియర్‌గా చెప్పాలంటే అన్న, అలాంటి రెస్పెక్ట్ పొందిన రోజు నువ్వు ఎన్ని కోట్లు నీవు సంపాదించినా చాలా తక్కువ అనిపిస్తది. అది కేవలం మనీతోనే సాధ్యం అవుద్దన్న. మన మిడిల్ క్లాస్ అబ్బాయిల్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే తెలుసా అన్న? బయటికి రిచ్‌గా కనిపించడం కోసం బైక్ ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ, ఇంకా రకరకాలుగా చెప్పాలంటే ఇంకా లైఫ్ స్టైల్ రిచ్‌గా కనిపించడం కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తాం. లాస్ట్‌కి ఈ అప్పులు పెరుగుతాయి తప్ప మన ఇన్కమ్ అనేది ఇంచు కూడా పెరగదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ అప్పులు నీకు తెలియకుండానే ఒక అప్పుల ఊబిలోకి దిగిపోయి దానిలో నుంచి బయటికి రావడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఒక్కొక్కసారి నీ మీద అసహ్యం తెప్పిస్తాయి అన్న. సో అలాంటివేవీ లేకుండా జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మనం ప్రేమించిన వాళ్ళని, లేదంటే మనం పెళ్లి చేసుకోబోయేవాళ్ళని, మనం పెళ్లి చేసుకున్న వాళ్ళని, మనం పెంచిన అమ్మా నాన్నల్ని శుభ్రంగా అంటే సమాజంలో తలెత్తుకు బతికేలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా సేవింగ్స్ అనేవి అవసరం. ఇలా సేవింగ్స్ చేసుకుంటూ పోతే అన్న, చిన్నదో పెద్దదో ఎంతో కొంత నీకు కష్టంగా ఉన్నా సరే అందులో నుంచి కనీసం ఒక రూ. 10 నువ్వు సేవింగ్ చేయడం మొదలుపెట్టినా సరే, కానీ ఖచ్చితంగా ఒక రోజు వస్తుందన్న. ఆ రోజు మాత్రం డబ్బు నిన్ను కంట్రోల్ చేయడం కాదు, నువ్వే డబ్బును కంట్రోల్ చేస్తావు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే నువ్వు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నావో, నువ్వు ఈ సేవింగ్స్ గానీ, నువ్వు ఒక ఆలోచన విధానం గానీ మార్చుకొని ఒక డిసిప్లైన్‌గా ఉంటే మాత్రం, ఒక సెల్ఫ్ డిసిప్లైన్‌గా ఉంటే మాత్రం డబ్బే డబ్బుని సంపాదిస్తూ నీ కోసం పనిచేయడం మొదలెడుతది. అంటే మనం డబ్బు కోసం ఒక కొంత ఇయర్ వరకే పనిచేయాలి, కొన్ని సంవత్సరాల వరకే పనిచేయాలి. తర్వాత మనం సంపాదించిన డబ్బే మనకు డబ్బును తెచ్చిపెట్టేలా పని చేయాలన్న. అది సక్సెస్ అంటే. అది రియల్ సక్సెస్ అంటే. అలాంటి సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం ఆ కిక్ వేరే లెవెల్ అన్న. ఇంకా ఎన్ని రోజులని మనం అవమానాలు పడతాం. ఎన్ని రోజులని మనం ఇంకా ఏది చేత కాదు, వీడు ఏం పని చేయలేడు, ఏం సంపాదించలేడని ఇంకా ప్రతి ఒక్కరితో ఎన్ని రోజులు చెప్పించుకుంటాం. ఆ చెప్పించుకునే విముక్తి, ఆ చెప్పించుకునే బాధ నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు కష్టపడి తీరాలి. నువ్వు కష్టపడిన ప్రతిసారి నీకు ఎదురు దెబ్బలు తగలొచ్చు, నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు. కానీ నువ్వు కష్టపడే పని ఏదైతే ఉందో అది ఫ్యూచర్‌లో నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని నువ్విప్పుడే డిసైడ్ అయితే మాత్రం ఆ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా ఈ రోజుకి ఏదో సరిపోయిందిలే, ఈ రోజుతో మనం ఏదో సరిపోద్దిలే, ఏ రోజుకి ఆ రోజే అనుకునే లైఫ్‌ని గాని లీడ్ చేస్తే నువ్వు లైఫ్‌లో ఒక ఇంచు కూడా ఎదగలేవు. నీతో పాటు నిన్ను నమ్ముకున్నోళ్ళు కూడా ఒక ఇంచు కూడా పైకి తీసుకురాలేమన్నా. చెప్తున్నా కదన్నా, ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా ఆలోచించాలి. లేదంటే అంటే కొంతమంది ఉంటారు, ఏ రోజుది ఆ రోజే, ఫ్యూచర్ ఎవడికి తెలుసు అది ఇది అంటారు. కానీ అలాంటి వాళ్ళే ఎక్కువ రోజులు బతుకుతారు.
ఎవడైతే భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడో వాడు లేకపోయినా వాడి కుటుంబం, వాడి పిల్లలు, వాడి పిల్లం, వాళ్ళ అమ్మ నాన్న ఒక లెవెల్లో ఉంటారన్న. అదే అసలు భవిష్యత్తు మీద ఇది లేకుండా అది చేస్తే ఇది అనుకోకుండా ఏదైనా జరిగి వాడు వెళ్ళిపోయినా సరే ఆ కుటుంబం పరిస్థితి ఏంటన్నా? సో మన గురించి మనం పక్కన పెట్టైనా సరే, మన కుటుంబం కోసం, మనం నమ్ముకున్న వాళ్ళ కోసమైనా సరే మనం ఖచ్చితంగా డబ్బు సంపాదించి తీరాలి. ఆ డబ్బు సంపాదన ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో ఆ డబ్బుని సంపాదించాలన్న. చెప్తున్నా కదా, ఎస్, ప్రతి ఒక్కరూ కష్టపడతారన్న. ప్రతి ఒక్కరూ ఒళ్ళు ఉంచాలని అనుకుంటారు, ప్రతి ఒక్కరు ఒక ఏజ్ దాటిన తర్వాత. కానీ డబ్బు సంపాదనలో వెనకపడతారు. కానీ ప్రతీదీ మనం పేపర్ మీద పెట్టాలి. ప్రతీదీ కూడా ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఎందుకు దుబారా ఖర్చు ఏ మాత్రం కనిపించినా సరే దాన్ని నువ్వు ఎప్పుడైతే మైనస్ చేస్తావో ఆ రోజు మాత్రం నిన్ను ఎవ్వరు ఆపలేదు. ఎస్, ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఒక్కొక్కడికి మందు తాగాలనిపిస్తుంది, ఒకటి బెట్టింగ్ ఆడాలనిపిస్తుంది, ఒక్కొక్కడికి ప్రతి ఫుడ్ టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఎస్, ప్రతిదీ నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకుంటేనే, నీకంటూ ఒక డిసిప్లిన్ పెట్టుకొని నో అలా కాదు, నేను అనుకున్న గోల్ రీచ్ అయిన రోజే నాకు ఏదైనా సరే అనే మెంటాలిటీ నువ్వు ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటావో ఇంకా నేను ఆపినోడు ఎవడున్నాడన్నా. అన్నా ఇంకెన్ని రోజులన్నా మనం ఇలానే ఉంటాం? మన చుట్టూ ప్రపంచం మారుతుంది, మన చుట్టూ సమాజం మారుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీతో ఈ రోజు తిరిగినోడే రేపటికి ఆడి జీవితం మారుతుంది. ఆడంతా నీట్గా లైఫ్ని ప్లాన్ చేసుకుంటే మనం ఇంకా అక్కడే ఉండి అదే మాటలు, అవే సొల్లు, అవే చెప్పుకుంటూ కాలాన్ని ఇలా వృధాగా చేసుకుంటే ఇంకా మనల్ని ఎంత చదివించిన మన అమ్మా నాన్నలకు కానీ, మనల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయికి కానీ, మన ప్రేమించిన అమ్మాయికి కానీ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన మీద కోటి ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్నలకి మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మనీ అనేది వన్స్ సంపాదన అనేది నీకు అలవాటు పడితే ఆ కిక్లో పడి ఆ మత్తులో నుంచి నువ్వు బయటికి రావు. ఆ మత్తులోనే ఉండడం మంచిది. అంటే చాలామంది చెప్తుంటారు డబ్బే ముఖ్యం కాదు, ఈ మానవత్వం, మంచి మశానం ఏ చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో అదేం లేదు. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు, ఆ సంపాదించిన డబ్బుని నువ్వు ఎంత కంట్రోల్గా ఖర్చు పెడుతున్నావు అనేదే ముఖ్యం. ఈ మానవత్వం ఇవి అవి మన అమ్మా నాన్నలతోనే అంతమైపోయిందన్న. ఈ రోజుల్లో నువ్వు పక్కోడిని తొక్కేయలా లేదా అనే ఆలోచనలు ఉన్నప్పుడే వాడిని తొక్కేసి పైకి వెళ్ళిపోతున్నాడు. ఇంకెక్కడుందన్న మంచితనం? అవన్నీ పక్కన పెట్టి ఒకటే ఏం, డబ్బు డబ్బు డబ్బు. సంపాదించిన డబ్బుని ఎంత క్లియర్గా, ఎంత క్యాలిక్యులేటర్గా ఖర్చు పెడుతున్నావు ఇదే మైండ్లో పెట్టుకోండి. చెప్తున్నా కదన్నా, ఈ ప్రతి ఒక్క మాట నేను లైఫ్లో కొన్ని తప్పులు చేసి దాంట్లో నుంచి నేర్చుకున్న పాఠాలే. ఈ రోజు నుంచి నేను మొదలుపెట్టిన ప్రతిదీ కూడా ఇంకా చెప్తున్నా కదా, ఏమో ఫ్యూచర్లో నన్నే చూడండి. ఇప్పుడు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా ఫ్యూచర్లో నేనే మారొచ్చేమో. సో అలాంటిది ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న, ఈ రోజు నుంచే డిసిషన్ తీసుకుంటే ఎప్పుడైనా సరే రేపు అనేది పక్కన పెట్టి ఈ రోజు నుంచే ఎస్ డబ్బు సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బును కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇదే డిసిషన్ తీసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మిమ్మల్ని ఆపినోడు ఉన్నాడు. ఇంకెన్ని సంవత్సరాలు అన్న అవమానాలు పడతావు, ఇంకెన్ని సంవత్సరాలు అన్న చేదరించుకుంటావు, ఇంకెన్ని సంవత్సరాలు అలాంటివి ఏవి వద్దు. ఇంకా జీరో, ఇంకా బయటికి వెళ్తే మా డబ్బులు లేవరా, ఫోన్పే లేదురా, ఇది లేదురా, అలాంటివన్నీ మర్చిపోయి అవన్నీ మనమే ఇంకా ఖర్చు పెట్టే రేంజ్కి మనం ఎదగాల. అలా ఎదగాలి అంటే ఒకటి కష్టపడాలి, కష్టపడగా వచ్చిన డబ్బుని కంట్రోల్లో పెట్టుకోవాలి.